గుంటూరు జిల్లాలోని నగరపాలెంలో డీసీఆర్బీ కానిస్టేబుల్ హల్చల్ చేశాడు. ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వారిపై లాఠీతో బెదిరింపులకు దిగాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే స్టేషన్కి తరలిస్తానన్న సదారు కానిస్టేబుల్ గతంలో కూడా అనేక ఆరోపణలు, ఫిర్యాదులు అతనికి ఉన్నట్లు సమాచారం. అయితే ఇక సదరు కానిస్టేబుల్ ప్రస్తుతం డీసీఆర్బీతో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. బెదిరింపులకు దిగిన కానిస్టేబుల్ సైతం మద్యం మత్తులో ఉన్నాడేమో అని స్థానికులు అనుమానిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. మొన్న సిఐ డ్రైవర్పై ఆరోపణలు అధికారులు సతమతమవుతున్న నేపథ్యంలో డీసీఆర్బీ కానిస్టేబుల్ హల్చల్ చేయడంపై ఔరా ఏమీ చోద్యం అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇక వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. గుంటూరు పట్టణం నగరంపాలెంలో డీసీఆర్బీ కానిస్టేబుల్ హత్యలు చేశాడని చెప్పాలి. ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వారిపై లాఠీతో బెదిరింపులకు దిగాడు. అయితే తనకు లాఠీలతో బెదిరింపులకు దిగటమే కాకుండా తనకు డబ్బులు ఇవ్వకపోతే స్టేషన్ కి తరలిస్తానని చెప్పేసి కూడా వాళ్ళని బెదిరించడం జరిగింది. అయితే కొంతమంది మద్యం తీసుకున్న వ్యక్తులు ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఈ కానిస్టేబుల్ అయితే ఈ కాల్చడానికి పాల్పడ్డాడని చెప్పాలి. తనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు ఇవ్వాలి, లేకపోతే లాఠీతో దాడి చేస్తానంటూ కూడా కానిస్టేబుల్ వాళ్ళని బెదిరించినట్లుగా తెలుస్తా ఉంది. గతంలో కూడా అనేక ఆరోపణలు, ఫిర్యాదులు అతనిపై ఉన్నట్లుగా సమాచారం. అయితే ఇక సదరు కానిస్టేబుల్ ప్రస్తుతం డీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బెదిరింపులకు దిగినటువంటి కానిస్టేబుల్ సైతం మద్యం మత్తులో ఉన్నాడేమో అని కూడా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం మొన్న సిఐ డ్రైవర్ కూడా మద్యం మత్తులో ఒక మధ్యలో ఉన్నటువంటి విచ్చాడి సమీపంలో ఒక డివైడర్ ను కూడా ఢీకొట్టడం చూశారు. డివైడర్ ఢీకొట్టి మద్యం మత్తులో పూర్తిస్థాయిలో కూడా ఆ వాహనాన్ని డివైడర్ మధ్యలోకి తీసుకెళ్లారు. అయితే అదే సమయంలో ఎవరైనా అక్కడ ప్రజలు కానీ ఎవరైనా ఉంటే ఏంటి పరిస్థితిని కూడా అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి మొన్న ఆ సంఘటన, నేడు ఈ సంఘటన, రెండు సంఘటనలతో కూడా పోలీసుల పట్ల కొంత సతమతం అవుతున్నారు. అధికారులు సతమతం అవుతున్న నేపథ్యంలో డీఆర్సీబీ కానిస్టేబుల్ చేయడంపై అవరా ఏమి చోద్యం అంటూ కూడా స్థానికులు అయితే మండిపడుతున్నారు. అయితే ఇంకా వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు. హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 పోలీస్ పెట్రోల్ వాహనాలను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందడంతో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 పోలీస్ పెట్రోల్ వాహనాలను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందడంతో ఆసుపత్రికి తరలించారు.
కోచి సమీపంలో లైబేరియా జెండా ఉన్న నౌకకు ప్రమాదం జరిగింది. సముద్రంలో మునిగిపోతున్న విదేశీ నౌకను ఇండియన్ కోస్ట్ గార్డ్ కాపాడింది. ప్రమాదంలో 21 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. మరో 3 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.